నిన్న మెదక్ పట్టణంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం, దురదృష్టకరం. మెదక్ పట్టణం అనేది మత సమావేశానికి మరో పేరు. అది అటువంటి మా మెదక్ పట్టణ పేరును కొంతమంది చెడగొట్టడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే అసలు మెదక్లో ఏదో జరుగుతుంది అని చేస్తారు. ఏది జరగలేదు, అంతా కూల్గానే ఉంది, అంతా వాతావరణం ప్రశాంతంగానే ఉంది. వాట్సాప్లో, ఫేస్బుక్లో వచ్చే సంబంధాన్ని తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడే చెప్తున్నాం, ఇక్కడ మెదక్ పట్టణం అని చాలా సమస్యలు ఉంటాం. హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్ అన్ని కలిసి మెచ్చుకుంటాం. కానీ కొంతమంది పునఃపూర్వకంగా ఈ విధంగా చేయడం చాలా బాధాకరమని మళ్ళీ పునరావృతం కాకుండా కూడా వచ్చిన పరిస్థితి. అయితే ఈరోజు ఈ పరిస్థితి తెలిసిన వెంటనే మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో, డిఐజీ గారితో మాట్లాడి ఇక్కడ పరిస్థితి చక్కబెట్టడం జరిగింది. వెంటనే ఐజీ గారి కొడికి డిఐజీ గారు ఐజీ గారిని నిన్నే పంపి ఇక్కడ పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, ఎవరైనా ఇరు వర్గాలు ఎవరైనా కఠినంగా శిక్షించిన పరిస్థితి, దాడులు చేస్తే కూడా మంచి పద్ధతి కాదు. అది ఇద్దరిని ఎంత వాడైనా కఠిన శిక్ష చేయించాలని పోలీసు వాళ్ళని కోరడం జరుగుతుంది. ఒకటే చెప్తాం, చిన్న విషయాన్ని పెద్దగా భూతత్వం పెట్టి చూపించడం మంచి పద్ధతి కాదు. చిన్న ప్రాంతం ఇక్కడంతా కలిసిమెలిసిగా ఉండాలి. అయితే ఇప్పుడు ఐజీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడే పీస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పీస్ కమిటీలో ఒకటే చెప్పడం జరిగింది, మేము ఇక్కడ ఉన్న ఇరు వర్గాలు కూడా కలిసిమెలిసిగా ఉండాలి, నా వదంతులను నమ్మద్దు, ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేయాలని పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. మేము పట్టణ వాసులు ఒకటే తెలియజేస్తున్నాం, ఇక్కడ చిన్న ప్రాంతం, ఇక్కడ కలిసిమెలిసిగా ఉన్నాం, మనం అన్నదమ్ములు లేక మలుతులను కాపాడి రంజాన్ అయినా కానీ, బక్రీద్ అయినా కానీ, ఇక్కడ దసరా అయినా, శ్రీరామ ఉత్సవాలు అయినా, వినాయక చవితులు అయినా ఇక్కడ కలిసిమెలిసిగా ఉంటాం. ఇక్కడ మనం అన్న తమ్ముడు అని పిలుచుకుంటాం. ఎందుకో కొంతమంది ఇక్కడ వచ్చి ఈ వదంతులు పెట్టి ఇచ్చడం మంచి పద్ధతి కాదు. మెదక్లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేద్దాం. దయచేసి అందరూ ఎవరు కూడా వదంతులు నమ్మద్దు. వాట్సాప్లో, ఫేస్బుక్లోనే కానీ ఒకటి చెప్తున్నాం, దీన్ని దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన వాళ్ళు కూడా వీడియో ఫుటేజ్లో బట్టి తప్పకుండా ఎంతటి వారిని శిక్షిస్తారు. ఇరువురు వాళ్ళైనా వీళ్ళైనా ఇరువురు వాళ్ళు కూడా తప్పకుండా శిక్షించాలని మేము పోలీసు వాళ్ళని కోరుతున్నాం. ఒకటే బయట వారికి ఇప్పుడు దుబాయ్లో కానీ, అమెరికాలో ఉన్నా కానీ వాట్సాప్ చూసి ఏం జరుగుతుంది, మెదక్లో ఏం జరుగుతుందని భయోభ్రాంతాలకు గురి అవుతున్నాం. మెదక్ పట్టణం అంతా కూడా చెప్తున్నాం, భయోభ్రాంతాలకు గురి కావద్దు, సమయాన్ని పాటించండి. తప్పకుండా అన్ని పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. ఏ విధంగా పోలీసు వాళ్ళు కూడా ఒకటే విన్నది, ఎంత వాళ్ళు శిక్షించండి, ఎవరికి అవధి పెట్టవద్దని కోరుతున్నాం. ఇప్పటికైనా మెదక్ పట్టణ వాసులకు దండం పెట్టి చేతులు ఇచ్చి నమస్కారం పెట్టి చెప్తున్నాం, సమయాన్ని పాటించండి. అన్నదమ్ములు లేక కలిసి ఉన్నాం, కలిసే ఉందాం, ఎవరు కూడా వదలని తెలియజేస్తాం. జై హింద్.